This video is for educational and informational purposes only. Please do your own research before applying. స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,20,000 జీతం పొందొచ్చు. అండ్ వీటికి కూడా ఎలాంటి పరీక్ష లేకుండా సెలక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. సో మీకు అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం క్వాలిఫికేషన్ వీటిని బేస్ చేసుకొని మాత్రమే సెలక్షన్ చేస్తారు. బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్. వీటికి సెలెక్ట్ అయితే మాత్రం లైఫ్ సెట్ అయిపోతుంది, మంచి జీతం పొందొచ్చు, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు రైల్వేలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఇందులో పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ ఉంటుంది. వీటికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000 జీతం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబులే. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అనేవి చూద్దాం. ప్రతి ఒక్కరికి మినిమం మీకు పోస్ట్ని బట్టి 19 నుంచి 20 ఉంది. కొన్ని పోస్టులకి అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం 24 నుంచి 25 ఉంటుంది. మీకు క్లియర్గా పోస్ట్ వారీగా చెప్తాను, చూస్తే అర్థమవుతుంది. అండ్ అంటే మీకు బిట్వీన్ బాండ్ డేట్స్ అనేవి ఇచ్చారు, వాటిని చూసుకోండి ఇంపార్టెంట్గా. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో వేకెన్సీస్కి 2 జూలై 2002 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. పైలట్ లేదా నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్కి అయితేనేమో 2 జూలై 2003 నుంచి 1 జూలై 2008 మధ్యలో పుట్టి ఉండాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వేకెన్సీకి 2 జూలై 2002 నుంచి 1 జూలై 2006 మధ్యలో పుట్టి ఉండాలి. ఎడ్యుకేషన్ ఎంఎస్సి ఎంఏ కానీ బీటెక్ చేసిన వాళ్ళకైతేనేమో మినిమం 2 జూలై 2002 నుంచి 1 జూలై 2006 మధ్యలో పుట్టి ఉండాలి. ఎడ్యుకేషన్ ఇన్ ఎంటెక్ ఎంట్రీస్కి సంబంధించి అయితే 2 జూలై 2000 నుంచి 1 జూలై 2006. ఇంజనీరింగ్ బ్రాంచ్లో జిఎస్ కానీ సబ్మెరైన్ వాటికి అయితే 2 జూలై 2002 నుంచి 1 జాన్ 2008 మధ్యలో పుట్టి ఉండాలి. తర్వాత మీకు ఎలక్ట్రికల్ బ్రాంచ్ జిఎస్ ఇంకా సబ్మెరైన్ వాటికి అయితే 2 జూలై 2002 నుంచి 1 జాన్ 2008 మధ్యలో పుట్టి ఉండాలి. ఈ మర్చెంట్ నేవీకి అయితేనేమో 2 జూలై 1997 నుంచి 1 జనవరి 2008. సిపిఎల్ హోల్డర్స్కి అయితేనేమో 2 జూలై 2002. ఇలా మీకు పోస్ట్ని బట్టి రకరకాల ఏజ్ లిమిట్స్ అనేవి ఇచ్చారు, బిట్వీన్ బాండ్ డేట్స్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. నేను క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో కూడా చెప్తాను. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్కి మీరు ఎలిజిబులా కాదా, బిట్వీన్ బాండ్ డేట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా క్లియర్గా చూసుకొని అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో మీకు స్టార్టింగ్ మీ ర్యాంక్ వచ్చేసి సబ్ లెఫ్టినెంట్ ఉంటుందన్నమాట. దీనికి ఇనీషియల్ గ్రాస్ శాలరీ అంటే అప్రాక్సిమేట్లీ పర్ మంత్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,20,000 జీతం పొందొచ్చు. బెస్ట్ జాబ్స్ ఇవి. దానికి తోడు అడిషనల్ అలవెన్స్ కింద పోస్ట్ ట్రైనింగ్ పైలట్కి కానీ ఎన్ఏఓకి కానీ సబ్మెరైన్ అలవెన్స్ కింద 31,250 కూడా వస్తాయి. ఇంకా మీకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. నావల్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు మంచి మంచి లీవ్స్ ఉంటాయి. అలాగే అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు AC 3 ట్రయల్ రైల్ ఫ్రే ఫస్ట్ టైం ఎస్ఎస్బికి సంబంధించి కానీ ఇంటర్వ్యూకి సంబంధించి ఫ్రీ ఉంటుంది. ఇలా మీకు చాలా బెనిఫిట్స్ కల్పిస్తారు. బెస్ట్ శాలరీస్ ఉంటాయి, చాలా అలవెన్సెస్ ఉంటాయి. మంచి అవకాశము. చూసి మంచి అవకాశానికి ఎలిజిబుల్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం క్లియర్గా చెప్తాను, చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఏంటంటే జనరల్ రిక్వైర్మెంట్ వచ్చేసి బి లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు. అండ్ మీకు 10th, 12th కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 60 అంటే అగ్రిగేట్ 60 ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. బీటెక్ చేసి ఉండాలి 60% ఆఫ్ మార్క్స్ తోటి.
లాజిస్టిక్స్ వేకెన్సీకి బి లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఫస్ట్ క్లాస్ లేదా ఎంబీఏ విత్ ఫస్ట్ క్లాస్ లేదా బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీఎస్సీ ఐటీ విత్ ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ కానీ లాజిస్టిక్స్ కానీ సప్లై చైన్ కానీ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి ఐటీ విత్ ఫస్ట్ క్లాస్ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మీకు ఇంకా మీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటికైతే ఎంఎస్సి లేదా ఎంఏ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఆపరేషన్ రీసెర్చ్ లేదా ఎంఏ హిస్టరీ విత్ 55% ఆఫ్ మార్క్స్ లేదా బీఈ లేదా బీటెక్ విత్ 60% ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. టెక్నికల్ బ్రాంచ్కి వచ్చేసరికి బీ లేదా బీటెక్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మెకానికల్ కానీ మెరైన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ మెటలర్జికల్ కానీ సివిల్ కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మర్చెంట్ నేవీ పర్సనల్ దానికైతేనేమో మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇన్ కాంపిటెన్సీ ఫారెన్ గోయింగ్ వీటికి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ వాటికి వ్యాలిడ్ సిపిఎల్ ఇష్యూడ్ బై డీజీసీఏ ఉంటుంది కదా, దాని నుంచి ఇష్యూ చేసిన సిపిఎల్ లైసెన్స్ కూడా మీతో ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇలా రకరకాల క్వాలిఫికేషన్ అవి రకరకాల వేకెన్సీస్కి. సో క్లియర్గా చూసి అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు క్వాలిఫైయింగ్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి, ఒకవేళ బీటెక్ వాళ్ళకైతే ఏమో ఫైనల్ ఇయర్ లేదంటే 5th సెమిస్టర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూవే మెయిన్. ఆ ఇంటర్వ్యూకి అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, అది మీకు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఇన్ఫామ్ చేస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంటుంది. సో మీకు వాళ్ళు సెంటర్స్ అప్డేట్ చేసి ఆ సెంటర్స్లోనే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 25th జూన్ 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 27th జూలై వరకు ఉంటుంది. మీకు ఏమున్నా వాళ్ళు ప్రియర్ 20th జూన్ 2027 లోపే మీకు ఫైనల్ రిజల్ట్ అనేది ఇచ్చేసి సెలెక్షన్ చేస్తారు. కాబట్టి చూసి మంచిగా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఫైనల్ ఎస్ఎస్బి రిజల్ట్కి సంబంధించి అంటే ఇంటర్వ్యూ రిజల్ట్స్ సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు ఎలా అప్లై చేసుకోవాలని మాత్రం ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోతే, అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, ఫోటో సిగ్నేచర్ అవన్నీ కూడా అడుగుతున్నారు. అన్నీ చేశాక లాస్ట్కి సబ్మిట్ చేయాలి. మీకు అప్లికేషన్ ఫీ కూడా వాళ్ళ నోటిఫికేషన్లు ఎక్కడ ఇవ్వలేదు, అప్లికేషన్ ఫీ కూడా లేదు. సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు మీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ జాయిన్ indiannavy.gov.in అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోనికి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ మీకు ఇలా వస్తుంది అనమాట. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోయి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ నేవీ నుంచి అయితే వచ్చిందనమాట. మీకు ఇనిషియల్గా పోస్టింగ్ వేరే దగ్గర ఉన్నా కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 27th జూలై వరకు ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.